నేడు ప్రపంచ నాలెడ్జ్ డేగా మన భారతదేశ దిక్సూచి ఆధునిక భారత పితామహులు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పిలువబడే భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన ప్రదాత బోధిసత్వ పరంపూజ విశ్వవిధాత, ఈ దేశంలో అంటరానితనాన్ని పారదోలినటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా నేడు స్థానిక వికారాబాద్ జిల్లా కేంద్రమైన వికారాబాద్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహ కూడలిలో ఈరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఈరోజు ఈ ఉత్సవాలు ప్రపంచం మొత్తం జరుపుకుంటున్న క్రమంలో ఈ వికారాబాద్లో ఈ ఉత్సవాలు సందర్భంగా ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. అయితే ఒకవైపు పండగ, మరొక వైపు ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ అంబేద్కర్ నిర్మించినటువంటి, అంబేద్కర్ కలలు అన్నటువంటి ఏ లక్ష్యాన్ని కూడా ముందలికి పోకుండా అడ్డుతున్న వ్యవస్థనే ఈ రాజకీయ వ్యవస్థ. ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా రాజకీయ పార్టీలు దాన్ని కూని చేసుకుంటూ అంబేద్కర్ ఐడియాలజీని బడుగు బలహీన వర్గాలకు అందకుండా అడ్డుపడుతున్న క్రమం. ఈ క్రమాన్ని ఖచ్చితంగా అంబేద్కర్ వేలువెట్టి చూపించిన మార్గంలోనే పయనించి ఆయన రథాన్ని ముందరికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆయన యొక్క ఆశయాలను సాధిస్తాం. ఖచ్చితంగా ఈ దేశంలో ఇంపోజ్ చేస్తాం, ఇన్వోక్ చేస్తాం, ఎస్టాబ్లిష్ చేస్తాం. ఖచ్చితంగా కూడా వాటిని సాధించి ప్రపంచ చరిత్రలోనే భారతదేశం అతిపెద్ద ఆర్థిక దేశంగా ముందుకెళ్తున్న క్రమంలో కానీ దాంట్లో భాగస్వామ్యం బడుగులది లేదనే విషయం అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో కూడా భాగస్వామ్యం అయ్యే దిశగా అంబేద్కర్ వేలు పెట్టి చూపిన బాటలో నడుస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు మరొకసారి జిల్లా ప్రజలకందరికీ కూడా ఎంఆర్పిఎస్ మహాజన సోషలిస్ట్ పార్టీ తరఫున మరొకసారి ఉద్యమ నమస్కారాలు, జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఆనందం. విశ్వరత్న బోధిసత్వ పరంపూజ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు భూగోళంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని వాళ్ళు జ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నారు. ఐక్యరాజ్య సమితి ఎంతోమంది సైంటిస్టులు ఉన్నప్పటికీ, ఎంతోమంది మేధావులు ఉన్నప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కరే ప్రపంచ మేధావి అని చెప్పి గుర్తించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా ప్రకటించింది. మరి ఆ సందర్భంగా ఏ గడ్డ మీద అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మించారో ఆ గడ్డ మీద అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ధ్వంసం చేయాలనేటటువంటి కొంతమంది దురాలోచన చేస్తూ ఉన్నారు. అది దేశానికి మంచిది కాదు అని చెప్పి ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క దేశానికి ఒక ముఖ చిత్రాన్ని భారత రాజ్యాంగం రూపంలో రూపొందించిండు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది ప్రజలు కేవలం భారత రాజ్యాంగం ద్వారానే అన్ని రకాలుగా సంక్షేమ ఫలాలు అందుతూ ఉన్నారు, అన్ని రకాలుగా జ్ఞానాన్ని పొందుతూ ఉన్నారు, అన్ని రకాలుగా వాళ్ళు స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నారు. సో అట్లాంటి ఈ యొక్క ప్రపంచంలోనే అతి ఉన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి కొంతమంది అజ్ఞానులు తీసేయాలని చెప్పి రకరకాల కూతలు కూస్తూ ఉన్నారు. అది దేశానికి మంచిది కాదని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నాడో ఆ యొక్క కలలను నిజం చేయడానికి ఈరోజు ఉన్నటువంటి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి యువత కావచ్చు, బహుజన వర్గాలు కావచ్చు, అగ్రకుల నిరుపేదలు కావచ్చు, వాళ్ళంతా కూడా ఈరోజు మా యొక్క ఊపిరి, మా యొక్క గుండె ఈ యొక్క భారత రాజ్యాంగం అని చెప్తా ఉన్నారు. కాబట్టి దాన్ని యథావిధిగా ఇంప్లిమెంట్ చేస్తూ, అదేవిధంగా వారి యొక్క ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ చేయాలి అని చెప్పి తెలియజేస్తూ, వారి ఆలోచన విధానం ద్వారానే ఈ యొక్క దేశం ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలుస్తుంది అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క జిల్లా, ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు, అదేవిధంగా ప్రపంచ జ్ఞాన దినోత్సవ శుభాకాంక్షలు. జై భీమ్.